ప్రభువైన యేసుక్రీస్తునామమున మెందరిన శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 128 అధ్యాయము 3వ వచనము. నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండను, నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండను అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మదేవుడు. అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి. వెంటనే చడేసుకున్న చూడండి ఇక్కడ. అవునండి. ఇక్కడ దేవుడు మరి మనం ప్రతిరోజు దినము కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నానండి. నేనైతే మరి రాత్రిపూట ఆహారం తీసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇస్తారని చెప్పేసి అనమాట. ఎందుకంటే మరి విన్న వాటిని కన్న వాటిని అందరూ తెలియజేయమన్నారు. జరిగిన మేళ్ళన్నీ కూడా తెలియజేయమన్నారు. అందుకే నేను మరి ప్రతిదినం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఇంకా అర్ధరాత్రి లేచి ఇంకా మరి ఉపవాస ప్రార్థనలు మనం చేస్తున్నాము. మరి ఇంకా ఉదయకాల సాయంత్రకాల ప్రార్థన చేస్తున్నాం. మరి ఇంకా మా బైబిల్ అయితే పూర్తిగా రాస్తానండి. కంప్లీట్గా 3 సంవత్సరాలు పట్టింది అనమాట దేవుని కృప వలన. ఇంకా ధ్యానిస్తున్నాం కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీలో ఒకటి భార్య ఫలించి ద్రాక్షవల్లి వల్లే ఉంటారు అంటున్నారు. నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారంటున్నారు. అవునండి. కుమారులు యెహోవాను అనుగ్రహించి స్వాస్థ్యం గర్భఫలం యెహోవా బహుమానము అని చెప్పేసి నువ్వు లేచి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్టు నీళ్ళు కుమ్మరించినట్లు మరి నీవు దేన్ని కుమ్మరించమని చెప్పేసి నీ చేతులు ఆయన తిట్టేది, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తిట్టేద్దామని చెప్పేసి దేవుడు మాట్లాడారండి. స్వరం ద్వారా ఆనాడు నుండి ఇప్పటివరకు కూడా అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తూనే ఉంటాను అన్నమాట. దేవుడు వాగ్దానం ఇస్తారు. దాన్ని మరి కొన్ని సంవత్సరాలు మరి డైరీలో రాసుకున్నాను. కొన్ని సంవత్సరాలు బట్టి మరి యూట్యూబ్లో పెడుతున్నాను అనమాట అండి. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, ఏమైంది బైబిల్లో కలిగి ఆయన త్రోవలేదు నడుచుకురావాలందరూ ధన్యులు అంటున్నారు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాలతో అనుభవిస్తూ ఉంటున్నారు. నీవు ధనుడు, నీకు మేలు కలుగుతుంది అంటున్నారు అన్నమాట. అప్పుడు నీలో ఒకటి భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉంటారంటున్నారు. నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారంటున్నారు. యెహోవా భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదింపబడును అంటున్నారు. సీయోనులో నుండి యెహోవా నేను ఆశీర్వదించును అంటున్నారు అన్నమాట. నీ జీవితకాలం అంతా యెరూషలేము నాకు క్షేమం కలుగుట నువ్వు చూస్తూ ఉన్నారు. నీ పిల్లలను చూస్తూ ఉన్నారు. యెహోవా మీద సమాధానం ఉండను గాక అంటున్నారు అన్నమాట. ఆయన రెక్కల కింద మనకు ఉంటే మనం ఉత్సాహం చేస్తామన్నమాట. ఆయన రెక్కలు మన ఆరోగ్యం కలగజేస్తాయన్నమాట. తన యథార్థం గలవారిని బలపరుస్తానికి ఏవో ఒక దృష్టిలో మనం సంచరిస్తుంది అనమాట. ఏవోని బట్టి మనం సంతోషించాలన్నమాట. ఆయన మన దేవాంశాలు తీర్చిదేవుడు అనమాట. ఆయన మనల్ని అరచేతిలో చిక్కుని ఉన్నారన్నమాట. మన ప్రకారం నిత్యం ఆయన ఎదుటి ఉన్నాయి అనమాట. మనసులో మనం మొరపెడితే ఆయన మనకు ఉత్తరం ఇస్తా అంటున్నారు. మన పాదం తొట్టుని మనం కాపాడుకోనుకో అనమాట. యెహోవాయే మనల్ని కాపాడేవాడు అనమాట. మన కృపకన్నా యెహోవా మనకు నీడగా ఉంటారన్నమాట. పగలంతా తాళం రాత్రి తగలని దేవుడు మన దేవుడు అనమాట. పడిపోయిన ఉదయించి దేవుడు అనమాట. కుంగిపోయిన లేవతి దేవుడు అనమాట. సర్వజీవుల కన్నా ఆయన చూస్తున్నమాట. తగిన కాలం మంది ఆయన ఆహారం ఇచ్చి దేవుడు అనమాట. మన దేవుడు అనమాట. ఏవో నీతి మంది ప్రేమించేవాడు, ఏవో ప్రదేశాలను కాపాడేవాడు అనమాట. ఏవో బంధింపబడిని విడుదల చేసేదేవాడు అనమాట. తన మీద బైబిల్ గారు తన ఒక్కొక్కరు కరిగట్టి ఏవో అందించేవాడు అనమాట. ఆయన మనతో కూడా మనలో ఉన్నాడు, మనతో నివసిస్తున్నారు అనమాట. ప్రభు నీతి మంది ఆయన చెవులు వారి ప్రార్థన వైపు తిరిగి అనమాట. ఏవో మోచించిన వారు సంగీతనాదం సీనికి తిరిగి వస్తారంటున్నారు. ఇది సంతోషం తల మీద ఉంటుందన్నారు. సంతోషానందం అవుతారన్న దుఃఖం నింటి తొలగిపోవాలని చెప్పేసి ఏదైనా మాట్లాడారండి. ఏదైనా మరి మంది జీతం అని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత శ్వాసకు ముందర ఘనమైన నామనికి ఎలా తీసుకుందాం. అతన్ని మంది ప్రపంచం ప్రతిపెట్టిన పేరు జ్ఞాపం చేసుకుని ప్రతిపెట్టి అవసరం తట్టిన అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చున్నాయన ఎవరిని బలపరిచిన ఎవరి కాలం కాలం చూపండి. చనిపెట్టి మేము జరిగిన దేశాలు దేవుని నిర్దేవులు ఉద్యోగాలు తెచ్చండి. అధిపిస్తున్నవారు అదే సాయం చేయండి. ఆరోగ్యం స్వస్పర్శన వేదన దుఃఖం వదర్చుకుని వారిని లేకపోతే రక్షణ తెచ్చండి. మిత్రురాన్ని మీరు ఇచ్చేయండి. మేము దస్తపడిన కృప చెప్పని ఎతబడిలోనే భాగం తెచ్చామని మా ప్రభు పేరు నిష్కృత పరిస్థితి అడిగి వేడుకొని ప్రార్థిస్తామండి. మీ అందరి ప్రార్థన మా కుటుంబం కొరకు కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.